దేవర మనం చెప్పుకున్నట్లే భారీ కలెక్షన్స్ అయితే సాధిస్తుంది. మొదటగా దేవరాకి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది, డివైడ్ టాక్ ఇంకా స్ప్రెడ్ అయింది. కానీ వాటన్నిటిని తల తన్ని దేవర ఈరోజు 500 కోట్ల క్లబ్లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఇది ముమ్మాటికి ఎన్టీఆర్ విజయం అని చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకుని ఈ భారీ హిట్ అయితే కొట్టాడు. ఈ విజయం పట్ల ఎన్టీఆర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే డివైడ్ టాక్ వచ్చింది, విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అలాంటి వాటిని తట్టుకొని నిలబడి బ్రేక్ ఈవెన్ అవటమే కాకుండా నిర్మాతలకి ఓవర్ఫ్లో, డిస్ట్రిబ్యూటర్లకి ఓవర్ఫ్లో తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో దేవరా మీద జరిగిన ట్రోలింగ్ అనేది చాలా దారుణంగా జరిగింది. నిజానికి మరో సినిమా అయితే ఖచ్చితంగా చచ్చిపోయేది ఆ ట్రోలింగ్కి. ఆ రేంజ్లో ట్రోల్ చేశారు. కానీ సినిమా చూసిన తర్వాత మిగిలిన వాళ్ళు అరే ఎందుకు అనవసరంగా సోషల్ మీడియాలో ఈ విధంగా ట్రోలింగ్ జరుగుతుంది అంటూ సినిమా చూసిన వాళ్ళు దేవరాకి సపోర్టుగా, ఎన్టీఆర్కి సపోర్టుగా ఆ ట్రోలింగ్కి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవరాని చూసిన వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి తమ వాయిస్ వినిపిస్తున్నారో అప్పుడు మెల్లగా నెగిటివ్ టాక్, డివైడ్ టాక్ అనేది తగ్గిపోయింది. ఓకే, సినిమాలో మ్యాటర్ ఉంది, కావాలని ట్రోలింగ్ చేస్తున్నారు అనే విషయం అందరికీ అర్థమైంది. అదే సమయంలో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు, దేవరాకి సపోర్ట్గా నిలబడ్డారు. అందుకే దేవర 500 కోట్ల క్లబ్లోకి చేరింది. అందులో ఎలాంటి సందేహం లేదు. నైజాంలో కావచ్చు, సీడెట్లో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, నార్త్ బెల్ట్లో కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కావచ్చు, ఓవర్సీస్లో కావచ్చు, సినిమాని తీసుకున్న ప్రతి ఒక్కరు ప్లస్ జీఎస్టీతో బయటపడ్డారు. రాబోయే 1-2 రోజుల్లో ఓవర్ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా దసరాకి 4-5 డేస్ టైం ఉంది కాబట్టి దసరా కలెక్షన్స్ కూడా దేవరాకి గట్టిగానే వస్తాయి. సో ఈ సినిమా వల్ల ఎన్టీఆర్ హ్యాపీ, నిర్మాతలు హ్యాపీ, కొరటాల శివ హ్యాపీ. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాలి. ఏదైనా సినిమా రిలీజ్కి ముందే భారీ ప్రమోషన్స్ ఉంటాయి, సోషల్ మీడియాలో గట్టి హడావుడి ఉంటుంది. కానీ దేవరాకి మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో గట్టి సపోర్ట్ దొరికింది. ఎవరు ఊహించలేదు. ఒక దశలో సినిమా కిల్ అయిపోతుందేమో అని భయపడ్డారు. కానీ అలాంటి స్థితి నుంచి దేవరా నిలబెట్టింది మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియానే. మంచి టాక్ని స్ప్రెడ్ చేసింది. ఎప్పుడైతే ట్రోలింగ్ని గట్టిగా ఎదుర్కొంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్కి గట్టి బూస్ట్ అయితే ఇచ్చింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది ఫిలిం మేకర్స్కి, నిర్మాతలకి రాబోయే రోజుల్లో ఒక లెసన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాని ఎదుర్కోవటం చాలా కష్టమైన విషయం. పైగా ఒక స్టార్ హీరోకి నెగిటివ్ టాక్, డివైడ్ టాక్ వచ్చిన సినిమాని ఈ లాభాల పాట పట్టడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. దీన్ని ఒక లెసన్గా భావించి పుష్ప కావచ్చు, గేమ్ చేంజర్స్ టీమ్ కావచ్చు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సోషల్ మీడియాని ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలో అంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటుంది. అదే సమయంలో ఆ పిఆర్ టీం కూడా చాలా ప్రెజర్ అయితే ఉంటుంది.